బయటి కంట్రీస్‌కొచ్చిన తల్లిదండ్రుల కష్టాల గురించి చెప్పాలనుకుంటాను ఇప్పుడైతే నేను. పిల్లలు బాగా చదువుకోవాలని జెప్పేసి, ఎవరో వాళ్ళ పేరెంట్స్ దగ్గరనో, వాళ్ళ వాళ్ళకి ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ దగ్గర వదిలేసి హాస్టల్‌లో బెడతారో, లేదంటే స్కూలుకి పంపించి ఇంట్లోకొస్తా ఉంటారు గదా! వాళ్ళ గురించయితే చెప్తానను. మీరు మీ తల్లిదండ్రులు మీ కలలు నెరవేర్చాలని జెప్పేసి బయటెళ్తారు గదా! మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఇట్లా అట్లా తిరక్కన్నా జాగ్రత్తగా చదువుకోండి. ఈ కువైటు, సౌదీ, ఖత్తరు, బహ్రెయిను, దుబాయ్, ఒమాన్ ప్రతి కంట్రీస్‌లో కూడా చానా అంటే చానా కష్టాలుంటాయి. ఎంత కష్టపడినా మన బిడ్డల సంతోషం చూద్దాము. మనం మన బిడ్డలు మనం కష్టపడినట్టు మన బిడ్డలు కష్టపడకూడదని జెప్పేసి ఎంతో కష్టంగా కొన్ని కంట్రీస్‌లో అయితే కొంతమంది మంచోళ్ళు ఉంటారు. కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. చానా వరకు ఇదివరకైతే చానా వరకు మమ్మల్ని కొట్టినారు, తిట్టినారు. ఎంత కష్టపడినా మా బిడ్డల కోసం మేము కష్టపడతాం ఇంగా కొంచెము అని జెప్పేసి చానా వరకు ఆలోచించినోళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో బాధలు తట్టుకొని, ఎన్నో కష్టాలు తట్టుకొని తిన్న రోజుంటాది, తిన్న రోజుంటాది. అలాగా కష్టపడి స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఎవ్వరికీ కూడా శాలరీలు ఎక్కువుండవు. దాంట్లో కూడా రూపాయి అంటూ తీయకన్నా, అయ్యో! ఈ రూపాయి తీస్తే ఎట్లా? మన బిడ్డలకి దేనికో దానికి వస్తుంది గదా! అని జెప్పి ఆలోచించి వాళ్ళకొచ్చిన శాలరీలో గూడా ఒక్క రూపాయి తీయకన్నా అట్లే ఎత్తిపెడతారనమాట. అయన్నీ గూడా పిల్లోళ్ళు చదువుకునే పిల్లోళ్ళైతే అయన్నీ దృష్టిలో బెట్టుకొని మా తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని జెప్పేసి అందరూ గూడా గాని బాగా చదువుకోండి. చెప్పిన మాట ఇనండి. తల్లిదండ్రులకైతే చెడ్డ పేరు తేవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బయట కంట్రీస్‌లో ఉండే వాళ్ళ కలలన్నీ ఏంది? మాకు చదువు లేదు. మా బిడ్డలన్నా బాగా చదువుకొని. మేము చదువుకోకనే గదా! ఈ బయటొచ్చి కష్టపడతన్నాము. వోళ్ళు ఏ పని జెప్పినా చేయాల్సిందే గదా! వాళ్ళు చెప్పిన పనులల్లా చేస్తా మనం ఇప్పుడు ఇక్కడ ఏదన్నా తినాలన్నా గూడా బయట కంట్రీస్‌కొచ్చినప్పుడు, అయ్యో! మనం ఈడ తింటామే, నా బిడ్డలు ఏం తింటారో ఏమో! ఒకవేళ పిల్లలు లేనోళ్ళైతే, నా తోడు నేను వదిలేసి వచ్చేస్తున్నా ఇంత దూరము. వాళ్ళేం తింటాండ్రో ఏమో! వాళ్ళు ఎట్టుండారో ఏమో! చానా వరకు ఆహ్, పడుకుంటే నిద్రబాని రోజులుంటాయి అందరికి గూడా. అందరిలో గూడా నేనొకదాన్ని. ఎంతో కష్టపడితేనే మన బిడ్డల కోసము మనము ఎంతో ఆలోచించుకుంటా నిద్ర లేని రోజులు గడిపిన రోజులుంటాయి. ప్రతి ఒక్కరు గూడా. అది ఎన్ని దృష్టిలో బెట్టుకొని పిల్లలు అయితే చదువుకోవాలని జెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానను. ఎందుకంటే ఇక్కడ నేను నాకు తెలిసినామె ఒకామె తిరుపతిలో అయితే చేర్పించేసొచ్చింది పాపనైతే. వాళ్ళు చదువుకోకన్నా మంచి కాలేజీలోనే ఆ కాలేజీ పేరు కూడా చెప్పకూడదు. మంచి కాలేజీలో తిరుపతిలో చేర్పించినారు. అంటే కాలేజీ పేరు కూడా పద్మావతి కాలేజీ బాగానే చెప్తారంట. గవర్నమెంట్‌దంట కదా అది. బాగా చెప్తారు. స్టార్టింగ్‌లో అయితే బాగా చదువుకునింది, బాగున్నింది అన్నీ పర్లేదు. మళ్ళీ ఏమైందో మధ్యలో చెప్పిన మాట ఇనకన్నా, ఫోన్‌లు ఎత్తకన్నా అట్లా చేసేసింది. ఆమె అయితే నాకు చెప్పి చానా అంటే చానా ఏడ్చింది. చూడు నేను ఇంత దూరం వచ్చి బిడ్డల కోసం అని చెప్పేసి మేమిద్దరము కువైట్‌లో ఉన్నాము. మా పిల్లోళ్ళు చూడు చెప్పిన మాట ఇనకన్నా ఇలాగ చేస్తాండారు. ఏమి చేయాలా అని చెప్పేసి అప్పటికప్పుడే టికెట్ తీసుకొని ఇండియాకెళ్ళింది. ఇండియాకెళ్ళి అన్నీ చెప్పేసి మళ్ళా కువైట్‌కొచ్చింది. ఎందుకంటే కువైట్‌లో 2 ఏండ్లు అయితే చానా కష్టముంటాది. ఇంటికి పంపియనీయరు. కొంతమందికి ఫోన్‌లుంటాయి. ఫోన్‌లు మాట్లాడుకోవచ్చు ఎప్పుడు. కొంతమందికి ఫోన్‌లయితే ఉండవు. ఇప్పుడైతే పర్లేదు. ఒక రకంగా ఫోన్‌లు ఇస్తన్నారు. తెలుసు తెలియక మాట్లాడుకుంటున్నారు. చాలా వరకైతే ఫోన్‌లయితే ఇవ్వరు ఫ్రెండ్స్. ఎందుకంటే టైమ్ టు టైమ్ ఫోన్‌లుంటాయి. మనం వర్క్ చేసేటప్పుడు ఫోన్‌లు మాట్లాడకూడదు అంటారు. అట్లాంటియన్నీ బాధలు పడతా, ఇబ్బంది పడతా కష్టపడతారనమాట. ఆ కష్టపడేది ఎవరి కోసము? మన బిడ్డల కోసం. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోండి అందరూ కూడా. అందరూ గూడా తల్లిదండ్రులు కలలు నెరవేర్చల్లా. మనము మన మన అమ్మ గాని, మన నాయన గాని, ఎవరైనా గాని మన మన ఫ్యామిలీలో పోయినారంటే ఒకరి మొహం తొక్కినట్టు మనం బతకాలనే ఎళ్లి కష్టపడి సంపాదించుకోవాలనే ఎళ్తారు గదా! కాబట్టి వాళ్ళ కలలైతే నెరవేర్చండి మీరు. ఎందుకంటే ఇక్కడ తింటారో, పస్తుంటారో, ఎన్నో తిట్లు తిడతారు. కొంతమందైతే కొట్టను గూడా కొడతారు.
శాలరీ లేరు. మంత్లీ శాలరీ ఇవ్వరు. వాళ్ళని శాలరీ కావాలని అడుగుతారు. ఎందుకంటే మా బిడ్డలకు మేము నెలలా పంపించుకోకపోతే వాళ్ళేమి తింటారు అనేసైతే అడుగుతారు. తప్పదు అడగల్లా. అందుకని చెప్పేసి తల్లిదండ్రుల కలలైతే నెరవేర్చండి తప్పకుండా అందరూ కూడా. కానీ పిల్లలు వదిలేసి వచ్చినారంటే వాళ్ళ బిడ్డలు కష్టాలు పడకూడదని చెప్పేసి వదిలేసి వస్తారు. ఇండియాలో ఉండలేక బతకలేక కాదు. ఇండియాలో రోజు పని చేసుకుంటారు, బతుకుతారు కదా. ఒకసారిగా అయితే రాదు. రోజుకి వచ్చిన డబ్బులు సరిపోదు. అందుకని చెప్పేసి బయట కంట్రీస్కి వస్తే నెలకు ఒకసారి డబ్బులు ఇస్తారు కదా, శాలరీ వస్తుంది. అది ఒకసారిగా ఇంటికి కట్టుకోవచ్చు. ఇప్పుడు మస్తుగా మన ఇండియాలో కూడా బిజినెస్లు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, బతకచ్చు. అట్లా కూడా చేస్తున్నారు. కాకపోతే పెట్టుబడి పెట్టుకునేంత శక్తి కూడా ఉండాలి కదా. శక్తి లేనప్పుడు ఇట్లా బయటకు వచ్చి కష్టపడుకుంటారు. ఏదో ఇంత అంత సంపాదించుకుంటారు. మన కష్టాలు వచ్చిన వాళ్ళ కష్టాలు అయితే తీరుతాయి. తీరిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటారు, అయ్యో మన కష్టాలు తీరిపినాయి, మన అప్పులు తీరిపినాయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాయి ఎట్లా. ఏదో మనం ఇంత కష్టపడినాం కదా, కష్టపడిన దానికిగా ఇంకా 2 ఏళ్ళు కష్టపడదాం, ఏదో కొంచెం మిగలు పెట్టుకుందాం పోదాము అని ఆలోచిస్తారు. ఎవరైనా అంతే, ప్రతి ఒక్కరు కూడా అంతే. అది పిల్లల కలలు నెరవేర్చాలని చెప్పే విధంతోనే అయితే అందరూ కూడా వస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా పిల్లలు చదువుకోండి, మీరు జాబులు చేసుకోండి, మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి. నేనైతే ఈరోజు ఎందుకో నాకు చెప్పాలనిపించింది, మాట్లాడాలనిపించింది, మాట్లాడతాను. ఎందుకంటే మా ఫ్రెండు వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తున్నారు కాబట్టి. పాప ఒకటే కాదు, బాబు కూడా అలాగే చేశాడు. వాళ్ళ పిల్లలు అలాగే చేశారంట. చిన్న పిల్లలు అప్పుడు అంటే వాళ్ళు 10th క్లాస్ కూడా లేదంట. ఆ 10th క్లాస్లో కాలేజీలో చేర్పించినాడు. వాళ్ళ తమ్ముడిని వచ్చి అక్కడే వాళ్ళ ఊరి దగ్గరలో చేర్పించినారంట. కానీ ఇద్దరు వాళ్ళ అమ్మ నాయన లేరు కాబట్టి చెప్పిన మాట వినలేదంట. చెప్పిన మాట వినకన్నా అట్లా చేసినారని చెప్పేసి ఇండియాకి వెళ్ళి ఆ పిల్లలకి చెప్పేసి వచ్చింది. మళ్ళీ అయితే నేను ఆ పిల్లల గురించి అయితే అడగలేదు. ఎట్లా చదువుతాను ఏమనేసి నేనైతే అడగలేదు. నాకు తెలుసు కూడా 4-5 నెలలు అవుతుంది. నేనైతే అడగలేదు. అట్లా ఒక వీడియో తీసి పెడదాము. ఒకరు కాకుండా ఒకరన్నా మారుతారు కదా. ఎందుకు మన తల్లిదండ్రులు బయట కంట్రీస్కి వెళ్ళినారు, కష్టపడుతున్నారు, ఎవరి కోసం వెళ్ళినారు, అది మన కోసమే కదా వెళ్ళిండేది. అట్లా ఒకరు కాకుండా ఒకరన్నా మారుతారు, తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కానీ లాస్ట్ వరకు చూసి ఎలా నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అందరికీ పిల్లలకు వాళ్ళకి తెలిసేట్టుగా మాట్లాడింటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేసేస్తాను. ప్లీజ్ అందరూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను.